హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ బాగున్నారు అనుకుంటున్నాను. బాగుండాలి కూడా. ఆ పరమశివయ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, మీతో పాటు నాకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకేనా? ఓకే, లేట్ ఎందుకు, ఈరోజు తొందరగా వీడియో చేసుకుందాం, తొందరగా వీడియో ముగిద్దాము అని అనుకుంటున్నాను. ఓకేనా? ఓకే అండి. మరి ఈరోజు కంటెంట్ ఏందో చెప్తాను, వినండి. 72 గంటల సమయంలో మీ లైఫ్లో మిరాకిల్ జరగబోతోంది. మీరు కోరుకున్న జీవితంలో మార్పులు చేర్పులు అవేమిటో తెలుసుకోండి. ఓకేనా? ఓకే అండి. నేను కార్డ్స్ షఫల్ చేసే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను కార్డ్స్ ఇట్లా షఫల్ చేస్తా కదా, షఫల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ పర్సన్ పేరు, వారి ఫేస్ ఐడెంటిఫై ఉంటుంది కదా మీకు, వారి ఫేస్ను గుర్తు చేసుకుంటూ ఒక 5 టైమ్స్ అయితే అనుకోండి. అట్లనే ఈ రీడింగ్ వచ్చేసి మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది, బోత్ ఆఫ్ యూ. ఓకేనా? నాట్ ఏ పర్సనల్ రీడింగ్, ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే అండి. పర్సనల్ రీడింగ్ అయితే కాదు, ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే. కొన్ని పాయింట్స్ ఇందులో మీకు రిజనెట్ అవుతాయి, అన్ని రిజనెట్ కావాలని రూల్ ఏమీ లేదు. ఓకేనా? ఏవైతే మీకు కొన్ని పాయింట్స్ రిజనెట్ అవుతాయో అవి మీ వన్ తీసుకోండి. మీకు రిజనెట్ కాకపోతే జస్ట్ ఈ రీడింగ్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అయితే అనుకోండి, టైంపాస్కి చూడడం అయితే అనుకోండి. ఇది ఓన్లీ ఒక టైమ్లెస్ రీడింగ్ అండి. మీ ముందుకు ఎప్పుడు వచ్చినా సరే అది మీదని తీసుకోండి, మిస్ కాకండి. మీ ముందుకు వస్తే మాత్రం ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చినప్పుడు ఫస్ట్ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇచ్చి యూనివర్స్కి, నాకు కాదండి యూనివర్స్కి, యూనివర్స్ బ్లెస్సింగ్ కోసం మీకు అంతా రిజనెట్ కావాలి అని ఎవరైతే అనుకుంటారో, ఈ వీడియో మీకు రిజనెట్ కావాలి, కరెక్ట్గా ఉండాలి, మీకు మంచి జరగాలి అని అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి. ఆ లైక్ ఇచ్చి కామెంట్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదండి. కామెంట్ నేను అడుక్కోను. మీ మనస్ఫూర్తిగా మీకు నచ్చితే, హానెస్ట్గా మీకు నచ్చితే మీరు కామెంట్స్ ఇస్తారు, లేకపోతే లేదండి. ఇది కూడా చెప్తున్నా. నాకు దొంగ ఐడీలతోటి కామెంట్లు ఇచ్చుకునే అవసరం లేదు. మీకు మనసుకు నచ్చిన వారు, మీకు ఏదైనా కాంటెంట్ కానీ ఏదైనా కానీ రీడింగ్లో మ్యాటర్ కానీ మీకు నచ్చితే మీరు కామెంట్ ఇవ్వండి, ఇవ్వకపోండి యువర్ విష్, మీకే వదిలేస్తున్నా. ఎవరిని బలవంతం పెట్టాను, మీ ఇష్టం. మరీ చెప్తున్నా, లైక్ ఇచ్చిన తర్వాతనే వీడియో చూడడం స్టార్ట్ చేయండి, యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఓకేనా? గట్లనే ఇలా కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్, వారి ఫేస్ గుర్తు చేసుకుంటూ ఉండండి. ఓకేనా? మరి మనకు ఈరోజు యూనివర్స్ ఇచ్చే మెసేజ్ 72 గంటల లోపు మీ జీవిత సమయంలో మార్పులు చేర్పులు ఏంటో చూద్దాం మరి. ఓకేనా? ఓకే అండి. ఇది మేల్ ఫీమేల్ ఇద్దరికి, బోత్ ఆఫ్ యూ ఇద్దరికి వర్తిస్తుంది. గట్లనే ఈ ఇన్ఫర్మేషన్ గిట్లా మీకు నచ్చినట్టయితే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, లైక్ కామెంట్ షేర్ అయితే చేయండి. ఓకేనా? ఈ శివగంగా టారో మీకు ఏమాత్రం నచ్చినా కూడా ఇంకా ఇతరులకు షేర్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? ఓకే. మరి ఇప్పటివరకు అయితే లైక్ చేసి చూస్తున్న వారందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ ఆదరాభిమానాలు ఎప్పుడూ నా పైన ఇలాగే ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ యూనివర్స్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ డివైన్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. ప్లీజ్ డివైన్ శివయ్య, మా యూవర్స్ యొక్క మ్యాటర్ ఏందో ప్లీజ్ చెప్పండి. 72 గంటల సమయంలో మార్పులు చేర్పులు ఏంటి, మరి యూవర్స్ లైఫ్లో ఏం జరగబోతుంది, ప్లీజ్ చెప్పండి శివయ్య. ప్లీజ్ చెప్పండి శివయ్య ప్లీజ్ చెప్పండి. ప్లీజ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్. ఓకేనా అండి? ఈ పడిపోయిన కార్డ్స్ని అయితే ఇలాగే ఉంచుతాయి, ఎందుకంటే ఈ శివ ఇచ్చిన కార్డ్స్ యూనివర్స్ ఇచ్చిన కార్డ్స్ అనుకుంటా. ఓకే అండి? మిగిలిన కార్డ్స్ అయితే చూద్దాం. ఓకే. యూనివర్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ ప్లీజ్ డివైన్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. శివయ్య మంచి మెసేజ్ ఇవ్వండి ప్లీజ్. వ్యూవర్స్కి మనసులో ఏవైతే ఉన్నాయో అవి నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్క వ్యూవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి, సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, చేసుకోని వారికి, నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వారందరికీ కూడా మంచి జరిగేలాగా ఒక మంచి బ్లెస్సింగ్స్ అయితే మీరు ఇవ్వండి ప్లీజ్ శివయ్య, ప్లీజ్. ఓకే అండి, చాలు. ఓకే అండి, బాటమ్ ఆఫ్ ద డెక్ అయితే ఇది వచ్చింది చూడండి. దీని వెనకాల ఇది వచ్చింది. ఎందుకో హఠాత్తుగా ప్రేమ మాయమైందంట, మరి ఎందుకు మాయమైందో తెలీదు. బాటమ్ ఆఫ్ ద డెక్ అయితే అలా వచ్చింది.
ఇందులో ఎక్కువగా అంటే మ్యారేజ్ కోసం ఎదురు చూసేవారు కనిపిస్తున్నారు, పెళ్లి కోసం ఎదురు చూసేవారు కనిపిస్తున్నారు, పెళ్ళైన వారు కూడా కనిపిస్తున్నారు, పెళ్ళై హ్యాపీ ఫ్యామిలీ ఉండాలని అయితే కోరుకున్న వారు కూడా ఉన్నారండి. కొంతమందికి ఫ్యామిలీలో ఇష్యూస్ అయితే వస్తున్నాయి, దానివల్ల నిద్ర సరిగ్గా పోవట్లేదు, స్ట్రబుల్ అవుతున్నారు, స్ట్రెంత్ కూడగొట్టుకుంటున్నారు, రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, మనస్తాపానికి గురయ్యారు, మెడిటేషన్ చేస్తున్నారు, హ్యాపీ ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారు. చాలా మంచి కార్డ్స్ అయితే వచ్చినాయండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు స్కిప్ చేయకుండా అయితే చూడండి, నా కోసం కాదు మీకోసమే, ఓకేనా? మీకోసం మీరు చూస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఖచ్చితంగా చెప్తున్నా, మరికొద్ది సమయంలో మీకు జరగబోయేది ఏంటో ఈ వీడియోలో తెలుస్తుంది, చూడండి, ఓకేనా? ఇందులో ఒకసారి పెళ్ళైన తర్వాత మళ్ళీ కూడా పెళ్ళి చేసుకోవాలి అని వారు కూడా ఉన్నారు. అది పెళ్ళి అంటే మీ మనసుతో ముడిపడ్డ బంధమే కావచ్చు, లేదంటే ఆల్రెడీ ఇంకెవరైనా లవ్ మ్యారేజ్ చేసుకున్నారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారా, నచ్చట్లేదా, ఓకే మీరు మళ్ళీ కూడా మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు, థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో అయితే కొంతమంది ఉన్నారు, రెండు సమస్యల మధ్య ఇరుక్కుంటున్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వారు కూడా ఉన్నారు. ఇందులో మనకు వచ్చిన రీడింగ్లో ఏంటి అంటే, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు సరి అయిన సమయం కోసం ఎదురు చూస్తున్నారు, రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు 72 గంటల లోపు కాల్ ఆర్ మెసేజ్ రాబోతుంది, ఓకేనా? నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికైతే ఇది జరగబోతుంది, ఈ మిరాకిల్ అయితే జరగబోతుంది. కొందరు లైఫ్లో కొందరికి తాను గీసుకున్న ప్రపంచంలో తాను అని ఎవరైతే బ్రతుకుతున్నారో వారికి కూడా కొంచెం మంచి జరగబోతుంది. ఈరోజు అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చినాయండి, నెగిటివ్ ఏం రాలేదు. ఇందులో థర్డ్ పార్టీ రిలేషన్షిప్ కూడా ఉందండి. థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అంటే ఒక ఆడ మగవారితో ఎవరితోటైనా రిలేషన్షిప్ ఉంటేనే థర్డ్ పార్టీ అయినా కాదు అండి. మీ ఫ్యామిలీకి ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో వారి పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి మీరు ఇష్టం లేకపోవచ్చు, లేదంటే ఎవరైతే మీరు చూస్తున్నారో మీ పర్సన్కి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మీ పర్సన్కి చెప్పుడు మాటలు, ఏదైనా కళ్ళబుల్లి కబుర్లు చెప్పడం కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు ముచ్చట్లు పెట్టుకోవడం కావచ్చు. మీ ఫ్యామిలీలో మీ పర్సన్ కోసం మీరు చూస్తున్న మీకోసం మీ ఫ్యామిలీ వారు కూడా మీకు మీ పర్సన్ ఇష్టం లేదు అంటే మీ పర్సన్ కోసము ఏదైనా సరే మీ ఫ్యామిలీ వాళ్ళు నెగిటివ్గా మాట్లాడచ్చు. అలాంటి నెగిటివ్గా ఎవరైతే ప్రవర్తిస్తారో మీ ఇద్దరు వ్యక్తుల మధ్య ఎవరైతే మూడో వ్యక్తి వస్తారో వారే థర్డ్ పార్టీ కింద రిలేటెడ్ అవుతారు, ఓకేనా? థర్డ్ పార్టీ రిలేటెడ్ అవుతారు, ఓకేనా? కొంతమందికి లవ్ ప్రపోజల్ అయితే ఉంది, కొంతమంది మాత్రమే, అందరికీ కాదు. లవ్ సక్సెస్ కాబోతుంది, మరికొంతమందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కలవబోతున్నారు. గట్లనే మ్యారేజ్ అయితే జరగబోతుందండి. ఇన్ని రోజులు ఎవరైతే మ్యారేజ్ కోసం ఎదురు చూస్తారో వారికి మరికొద్ది రోజులలో అంటే 72 గంటల లోపలనే జరుగుతుంది అని నేను చెప్పట్లేదు, కానీ 72 గంటల లోపల ఈ వీడియో ఎవరైతే చూస్తారో వారికి ఈ పెళ్ళి, ఎవరికైతే పెళ్ళి కోసం ఎదురు చూస్తున్నారో వారికి పెళ్ళి గడియలు దగ్గర అయ్యాయి అని అర్థం. అంటే కొద్ది రోజులలో పెళ్ళి అయితే అవుతుంది. మరి ఎప్పుడు అవుతుంది, ఇంకెన్ని రోజులు పెళ్ళికి టైం ఉంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? జాబ్ కెరియర్ కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నారా? నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు, మరి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు మరి ఎప్పుడు కలుస్తారు? సపరేషన్లో ఉన్నవారు ఎప్పుడు కలుస్తారు? ఇదంతా అనుకుంటున్నారా? ఇవన్నీ తెలుసుకోవాలి అని అనుకున్న వారు ఎవరైనా ఉంటే కనిపించే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. మీరు 1 క్వశ్చన్ అయినా సరే తీసుకోండి, మీకు రిజల్ట్ అయితేనే మీరు ఫుల్ రీడింగ్ తీసుకోండి, లేకపోతే లేదండి. ఫస్టే ఫుల్ రీడింగ్ తీసుకోర్రి, లైక్లీ ఇరి, డబుల్ ట్యాప్ ఇరి అవి నేను చెప్పా, ఓకేనా? మీకు కన్వీనియంట్గా ఏదైతే రిలేటెడ్ అవుతుందో అదే తీసుకోండి, ఓకేనా? మీరైతే మీ పర్సన్ రైట్ టైం కోసం మీ లైఫ్లోకి రావడానికి ఎదురు చూస్తున్నారు, ఓకేనా? నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు మీ లైఫ్లోకి రావడానికి. ఇక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారైతే ఆ థర్డ్ పార్టీ ఉంటుందా పోతుందా అని అంటే ఇప్పటికైతే పోతుంది అని అయితే రాలేదండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వారు చెప్పుడు మాటలు, అంటే థర్డ్ పార్టీ సంథింగ్ ఏదో చేసినట్టుగా ఉంది, చెప్పుడు మాటలు అయితే మీ పర్సన్ వచ్చేసి థర్డ్ పార్టీకి మనీకైనా తను ఏదైనా ఇంప్రెస్ చేస్తుంది. మీ లైఫ్లో ఉన్న మీ థర్డ్ పార్టీ మీ పర్సన్ని ఇంప్రెస్ చేస్తుంది. ఎలా ఇంప్రెస్ చేస్తుంది? తనకు అన్నీ, తన మనసు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకొని
తన వీక్ పాయింట్స్ ఏంటి అని పూర్తిగా తెలుసుకొని తన వీక్ పాయింట్స్ మీద దెబ్బతీయడం అనేది జరుగుతుంది. తనకు ఎక్కడైతే ప్రేమకు లొంగుతారు, తను ఎక్కడైతే దాసోహం అయిపోతారు, అవన్నీ తెలుసుకొని ఆ థర్డ్ పార్టీ అన్ని జాగ్రత్తలు పడుతుంది. కాబట్టి పడుతున్నారు కూడా, ఇద్దరికి చెప్తున్నాను. అయితే ఈక్వల్ డేకి అయితే ఇవ్వాలని అనుకుంటున్నారండి. ఓకేనా, ఈక్వల్ డేకి ఇవ్వాలనుకుంటున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వచ్చింది. ఇగో 2 సమస్యల మధ్య జగ్లు అవుతున్నారు. మేకవన్నే పులిలాగా నటిస్తున్నారు. రైట్ టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. దేనికోసం? గిట్లా థర్డ్ పార్టీ రిలేషన్ ఉంది కాబట్టి థర్డ్ పార్టీ ఎలా చెప్తే అలా వింటున్నారండి. ఓకేనా, 5 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ ఈక్వల్ డేకి ఇవ్వాలని అయితే అనుకుంటున్నారండి. 2 ఆఫ్ స్వర్డ్స్ అంటే ఇక్కడ మేకవన్నే పులిలాగా నటిస్తున్నారు. 2 సమస్యల మధ్య ఇరుక్కుపోయి ఉన్నారండి. వీళ్ళపైన వాచ్ రైట్ టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారండి. ఓకేనా, కింగ్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీ పర్సన్ అంటే ఇది థర్డ్ పార్టీ రిలేషన్షిప్ కోసం జరిగిపోయింది, చెప్పేశాను. థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నవారికి మరొకసారి చెప్తున్నా వినండి. ఈ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నవారికి సంథింగ్ ఏదైనా జరుగుండాలి. వీళ్ళ దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉంటే మనీ పరంగా మనీ రిలేటెడ్ అయి ఉండాలి. పర్సన్ రిలేటెడ్ మనస్ఫూర్తిగా అయితే మీ పర్సన్ అక్కడ హానెస్ట్గా మనస్ఫూర్తిగా థర్డ్ పార్టీతో అయితే లేరు. ఇంకొక విషయము, మీ పర్సన్ మరికొందరికి చెప్తున్నాను వినండి. థర్డ్ పార్టీ చెప్పినట్టుగా వింటూ మిమ్మల్ని కూడా తనతో పాటు తను ఇద్దరు మీ అంటే 2 తన కళ్ళు అనుకుంటున్నారు. మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీకును మీకు ఇద్దరికి ఈక్వల్ డేకి ఇవ్వాలి అనుకుంటున్నారు. అంటే చెరి సమానమైన హక్కు చూడాలి అని అనుకుంటున్నారు. మీ తన మనసులో ఇద్దరిపైన ప్రేమ అభిమానం ఉందంట. ఒకవేళ థర్డ్ పార్టీ పైన ప్రేమ ఉన్నా లేకపోయినా ఇద్దరికి అంటే మాట ఇచ్చారు కాబట్టి మాట నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈక్వల్ డేకి ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నవారు చెప్పుడు మాటలు పట్టుకొని ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు. మరి ఈ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ మూవ్ అయిపోతుందా అంటే రిమూవ్ అయిపోతుందా లేదా అని చెప్పడం కోసం రేపైతే ఒక కంటెంట్ చేస్తాను. లేదంటే సాయంత్రం ఒక పోస్టు, అంటే రేపైతే రేపు, లేదంటే కంటెంట్ సాయంత్రం అయితే థర్డ్ పార్టీ రిమూవ్ ఉందా లేదా అని స్పెషల్గా ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో రిలేటెడ్లో చాలామంది ఇరుక్కుపోయి ఉన్నారు. ఈ థర్డ్ పార్టీ వల్ల చాలా ఫ్యామిలీస్ రోడ్డున పడుతున్నాయి, పరిస్థితులు బాగుండడం లేదు. సో అందువల్ల థర్డ్ పార్టీ మీద స్పెషల్ రీడింగ్ అనేది అయితే రేపు నేను చేస్తాను. రేపు చేయబోయే రీడింగ్ అయితే ముందే ఈరోజు చెప్తున్నాను. థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఎండ్ అవుతుందా లేదా అనేది చెప్తాను రేపు నేను. ఓకేనా, ఓకే అండి. ఇక్కడ లవ్ ప్రపోజల్ అయితే ఎవరైతే ఇవ్వాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా లవ్ ప్రపోజల్ ఇవ్వబోతున్నారు. మీ పర్సన్ తీసుకుంటున్నారు. ఓకేనా, లవ్ ప్రపోజల్ ఇస్తున్నారు. మీ పర్సన్ కూడా ప్రేమగా ఎదురు చూస్తున్నారు తీసుకోవడానికి. ఓకేనా, మీ పర్సన్కి మీ పైన ప్రేమ ఉంది కాబట్టి ఆ లవ్ ప్రపోజల్ అయితే తీసుకోవడానికి ముందస్తులో ఉన్నారు. ఓకేనా అండి. ఎవరైతే లవ్ని ఎక్స్ప్రెస్ అంటే తన మనసులో ఉన్న ప్రేమని చెప్పాలి, వ్యక్తపరచాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఇక్కడ మీరు విజయవంతంగా చెప్పుకోవచ్చు అండి. నో ప్రాబ్లం, చెప్తే మీ ప్రేమ సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కొంతమంది అయితే ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో మీ పర్సన్ గుర్తుకొచ్చి చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నారు. ఓకేనా, చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు, చాలా కష్టపడుతున్నారు. ఎంత వెలుతురు ఉన్నప్పటికీ కూడా ఎంబర్ పట్టుకొని చీకట్లో వెళ్తున్నట్టుగా ఉంది. అంటే ఎంత శూన్యంలోకి వెళ్ళిపోతున్నారు మీ పర్సన్, అర్థమవుతుందా? ఎంబర్ పట్టుకొని తిరుగుతున్నారు అంటే తన ప్రేమ కూడా బాణాలతో గుచ్చినట్టుగా అవుతుంది. ఎవరైతే మీ పర్సన్ అంటే మీరు ఎవరైతే చూస్తున్నారో మీ పర్సన్ అలా ఉన్నారు. మీ పర్సన్ మీ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఓకేనా, మీ పర్సన్ వచ్చేసి మనీ మైండెడ్ అయి ఉండాలండి. ఓకేనా, మీ పర్సన్ నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు. సడన్గా నిద్ర నుంచి ఉలిక్కిపడి లేస్తున్నారు. అసలు నిద్రపోవడం కూడా సరిగ్గా నిద్రపోవట్లేదు. ఎప్పుడెప్పుడు మీరు గుర్తుకొస్తున్నారు, కలలోకి వస్తున్నారు. అసలు మిమ్మల్ని దూరం పెట్టలేక, మిమ్మల్ని దగ్గర చేసుకోలేక మీరు పదే పదే గుర్తుకొస్తుంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. గట్లనే లవ్ ప్రపోజ్ చేయాలనుకున్న వారు కూడా ప్రపోజ్ చేయలేక, ప్రపోజ్ చేస్తే ఏమనుకుంటారో ఈ మాత్రం కొంతమంది ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారే వాళ్ళు ఉన్నారు. ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారి లవర్స్గా ఉన్నోళ్ళు పెళ్లి చేసుకోబోతున్న వారు కూడా ఉన్నారు. అవన్నీ కూడా జరుగుతాయా లేదా అని ఒక సందిగ్ధంలో ఉండిపోవడం అనేది జరిగింది.
తాను గీసుకున్న ప్రపంచంలో తానే ఒక రాజు ఒక మంత్రి అని కోరుకుంటున్నారు. మీ మీ పర్సన్ మనసులో మీరున్నారు కాబట్టి ఎవరు ప్రపోజ్ చేసినా ఎవరెన్ని మాట్లాడినా తీసుకోవట్లేదు. ఓకేనా. మీ పర్సన్ అయితే హ్యాంగిల్ మ్యాన్ పొజిషన్లో ఎదురు చూస్తున్నారు. మీ పర్సన్ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు తొందరగా మీ విషయాన్ని తీసుకోవడానికి ఎందుకు తీసుకోవట్లేదంటే వాళ్ళ లైఫ్లో ఇంకేదో సమస్య ఉంది. సో అందుకే తీసుకోవట్లేదు. ఇంకొక విషయం చెప్తున్నా వినండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి అయితే రీయూనియన్ అయితే ఉందండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు, సపరేషన్లో ఉన్నవారు, దూరంగా ఉన్నవాళ్ళు కలవబోతున్నారు. ఓకేనా, కలవబోతున్నారు. ఇంకొకటి వచ్చేసి హ్యాపీగా అంటే గతంలో గడిచిన ప్రతిదాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఓకేనా. ఇంకొకటి మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. లవ్ మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారండి. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోవడానికి చాలామంది కనిపిస్తున్నారు. అది జరుగుతుందా లేదా అని మెడిటేషన్ చేస్తున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. స్ట్రెంత్ కూడగట్టుకుంటున్నారు. కష్టపడుతూ చాలా జీవితాన్ని కొనసాగించాలి అని అయితే అనుకుంటున్నారు. ఈ లవ్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయానికి అయితే రాబోతున్నారు. ఓకేనా అండి. ఇందులో లవ్ మ్యారేజ్ చేసుకున్నవారు వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. గట్లనే అరేంజ్ మ్యారేజ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారండి. హ్యాపీ ఫ్యామిలీ ఎవరిదైతే హ్యాపీ ఫ్యామిలీ ఉందో హ్యాపీ ఫ్యామిలీ ఉన్నవారైతే కనిపిస్తున్నారు. వారికి హ్యాపీ ఫ్యామిలీ ఉన్నవారికి కొంతమందికి అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఉంది. హ్యాపీ ఫ్యామిలీ ఉన్నవారికి కెరియర్ వైజ్గా అయితే చూసుకుంటే ఫైనాన్సెస్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. చాలా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. కొంతమందికి డబ్బు అయితే ఇవ్వడం జరిగింది. తిరిగి ఆ డబ్బు రాకపోవడం వల్ల చాలా చాలా మనస్తాపానికి గురి అవుతున్నారు. ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కొంతమంది అయితే మరి ఈ పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నారు. అరేంజ్ మ్యారేజ్ కావచ్చు, లవ్ మ్యారేజ్ కావచ్చు, మ్యారేజ్ అయితే చేసుకోవాలి అని అనుకుంటున్నారు. మరి మ్యారేజ్ జరుగుతుందా లేదా అనడానికి ఎదురు చూస్తున్నారు. ఓకేనా. కొంతమంది ఎస్ చెప్తే ఏదైనా సరే జాబ్ కావచ్చు, లవ్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, ఫ్యామిలీ రిలేటెడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎస్ అంటే వాళ్ళకు ఏదైనా సరే పాజిటివ్ నిర్ణయం వస్తే అర్జెంటుగా పరిగెత్తుకొని రావాలైతే అనుకుంటున్నారు. ఓకేనా. ఇందులో ఇంకొక మిరాకిల్ ఏంటి చెప్పాలా? ఇందులో మిరాకిల్ కార్డ్స్ వచ్చాయి. నేను ఫైనల్గా చూపిస్తాను. మీరు ఫైనల్ అంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. ఇందులో 2 మ్యారేజ్లు అంటే 2 సార్లు, ఒకసారి పెళ్ళి అయిపోయి మరోసారి పెళ్ళి కావడం కూడా జరుగుతుంది. గట్లా ఒక్కరికే 2 సార్లు పెళ్ళి ఎట్లా అవుతుంది, మ్యారేజ్ ఎలా జరుగుతుంది, సెలబ్రేషన్ ఎలా జరుగుతుంది అని మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? నేను చెప్తా వినండి. లవ్ మ్యారేజ్ జరగచ్చు. మీ పెద్దలు ఒప్పుకున్నారేమో 10 మంది తెలవడం కోసము మళ్ళీ అరేంజ్ మ్యారేజ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఓకేనా. అది 2 టైమ్స్, ఒకరికే 2 టైమ్స్ అలా జరగచ్చు. లేదంటే డీవర్స్ తీసుకొని కోర్టు కేసులు నడుస్తున్న వారైతే ఉన్నారు. కోర్టు కేసులు ఎవరెవరికైతే నడుస్తున్నాయో ఆ కోర్టు కేసులలో ఏదో ఒక జడ్జిమెంట్ అనేది రాబోతుంది. ఆ జడ్జిమెంట్ వల్ల ఫస్ట్ చేసుకున్న పెళ్ళి ఏదైనా కావచ్చు అది క్యాన్సిల్ అయ్యి మళ్ళీ సెకండ్ పెళ్ళికి రాబోతున్నారు. ఓకేనా అండి. మళ్ళీ ఇంకా సెకండ్ మ్యారేజ్ అంటే కొంతమందికి సడన్గా యాక్సిడెంటల్గా ఎవరో ఆమె కావచ్చు అతను కావచ్చు వారి లైఫ్లో ఉన్న జీవిత పార్ట్నర్ అయితే చనిపోవడము, సంథింగ్ యాక్సిడెంట్ కావడము, ఏదో కొన్ని అనివార్య కార్యాల వద్ద కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ జరిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ కాబట్టి మళ్ళీ సెకండ్ మ్యారేజ్లోకి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయండి. మరి ఈ సెకండ్ మ్యారేజ్కి వెళ్ళిన వారు బాగుంటారంటే బాగుంటారు. ఎందుకంటే ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది. రీబర్త్ అంటే కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ఓకేనా. మీ పర్సన్ మీ లైఫ్లో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. డెత్ కార్డ్ వచ్చింది, మ్యారేజ్ కార్డ్ వచ్చింది. ఓకేనా. ఏమంటారు, ప్రపోజ్ కార్డ్ వచ్చింది, రీయూనియన్ వచ్చింది. చాలా మంచి కార్డ్స్ అయితే వచ్చాయండి. మీరు ఎవరు కూడా బాధపడద్దు. చాలా హ్యాపీ. మీరే ఒక రాణి, ఒక రాజు, ఒక వరల్డ్ లాగా అనుకునే మంచి మంచి కార్డ్స్ అయితే వచ్చాయండి. ఈరోజు ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంది. లవ్ కార్డ్ వచ్చింది, ప్రపోజల్ కార్డ్ వచ్చింది, ఇక్కడ థర్డ్ పార్టీ రిలేటెడ్ వచ్చింది, థర్డ్ పార్టీ చెప్పినట్టు వినడం వచ్చింది, ఇక్కడ విలఫైన్ మ్యాచ్. ఇంత అద్భుతమైన కార్డ్స్ రావడం అంటే మిరాకిల్. ఇది నిజంగానే మిరాకిల్. ఇంత మిరాకిల్ కార్డ్స్ వస్తాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కావాలంటే చూడండి, ఒక్కొక్క కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. విలఫైన్ వాచ్ అంటే మీకు రైట్ టైం, ఇప్పుడు ఎంతమంది కష్టాలలో ఉన్నారో
ఎంతమంది ఏ దానికోసం మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలి అని ఎన్ని దేవుళ్ళకు ఎంతగానం మీరు ప్రార్థిస్తున్నారో, ఎంతగానం కోరుకుంటున్నారో, ఎంతగానం ప్రేయర్ చేసుకుంటున్నారో వారందరికీ ఒక రైట్ టైం స్టార్ట్ అయ్యింది. ఒక రైట్ టైం అనేది స్టార్ట్ అయింది. ఇంకొకరికి కర్మ ఫలం అనేది ఉంటుంది. కర్మ ఫలం ఎవరికైతే ఉందో ఆ కర్మ రిమూవ్ అయితే కాబోతుంది. కర్మ రిమూవ్ అయి మంచి టైం రాబోతుంది. గట్లనే గుడ్ టైం కొంతమందికి స్టార్ట్ అవుతుంది, బ్యాడ్ టైం కొంతమందికి స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే ఇన్ని రోజులు సుఖాలకు విలాసవంతాలకు అలవాటు పడ్డ వ్యక్తులకు, ఇన్ని రోజులు థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తులకు ఒక మనిషి ఒక ఫ్యామిలీని బాధ పెట్టి చెడ్డగా చలామణి అవుతూ తను చేసిందే కరెక్టు అని మీ పర్సన్ తను ఎలా అనుకుంటున్నారో వారికి మాత్రం బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది, మీకు మాత్రం గుడ్ టైం స్టార్ట్ అవుతుంది. థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నవారైతే 5 ఆఫ్ పెంటికల్స్ చెప్పినట్టుగా వింటున్నారు. ఓకేనా, ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్ ఈక్వల్ డేకి ఇవ్వాలనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ కప్స్ ప్రపోజల్ అయితే చేయాలనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ ఫోర్స్ చాలా విపరీతమైన ప్రేమ అయితే ఉందండి. ఓకేనా, దే వరల్డ్ అంటే తానే ఒక మహారాజు, తానే ఒక మహారాణి అని అనుకుంటున్నారు. ఓకేనా, ఇక్కడ 8 ఆఫ్ సోర్స్ అంటే మీకు ఖచ్చితంగా రీయూనియన్ జరగబోతోంది. ఓకేనా, 10 ఆఫ్ పెంటికల్ చాలా చాలా అంటే మీ ప్రేమ ఒకరి మీద ఒకరికి అన్యోన్యమైన దాంపత్యం, అన్యోన్యమైన ప్రేమ. మీరెంత ప్రేమిస్తున్నారో వారు అంత ప్రేమిస్తున్నారు. చాలా రోజుల నుంచి ఇష్టపడ్డవారు అయి ఉన్నారు. ఇద్దరు ఒకరినొకరు కలుసుకోబోతున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, సపరేషన్లో ఉన్నవారు కలుసుకోబోతున్నారు. ఇక్కడ 4 ఆఫ్ వాండ్స్ పెళ్ళి మ్యారేజ్ కార్డ్ వచ్చింది. ఓకేనా, 6 ఆఫ్ వాండ్ సెలబ్రేషన్. ఇవి రెండు కూడా మ్యారేజ్ కిందకి వస్తాయి, సెలబ్రేషన్స్ కిందకి వస్తాయి. కొత్తింట్లోకి పోయేటోళ్ళు కొత్తింట్లోకి పోతారు, జాబ్ వచ్చేటోళ్ళకి జాబ్ వస్తుంది, పెళ్ళిళ్ళు జరిగేటోళ్ళకి పెళ్ళిళ్ళు జరుగుతాయి. ప్రతి ఒక్కరికి చాలా చాలా మంచి జరగబోతుంది. డెత్ కార్డ్ అంటే రీయూనియన్, రీబర్త్ అంటే ఒక బిడ్డని 9 నెలలు నవమాసాలు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మోసి కంటుంది చూడండి, అది పునర్జన్మ ఇచ్చినట్టు. గట్లనే మీ లైఫ్లో కూడా ఇది సరికొత్త జీవితం రైట్ టైంలో స్టార్ట్ అవుతుంది. ఓకేనా, రైట్ టైంలో మీకు ఈ రీబర్త్ అంటే మంచి మొలకెత్తుకుని ఒక ఎండిపోయిన కొట్టేస్తాం, ఒక చెట్టును కొట్టేస్తే ఎలా చిగురెత్తుతుందో గట్లా. ఇంకో కార్డు హ్యాపీ ఫ్యామిలీ కూడా వచ్చిందండి. చాలా మంచి మంచి కార్డ్స్ వచ్చాయి. ఈ వీడియో అయితే అస్సలు మిస్ కాకుండా చూడండి. మనము కొంచెం మీ పర్సన్ ఫీలింగ్స్ని అయితే చూద్దాం. ఓకేనా, మీ పర్సన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు. ఓకేనా, మీ మనసులో ఉన్న వ్యక్తి ఫీలింగ్స్ ఏంటి, యూనివర్స్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. మీ మనసులో ఉన్న వ్యక్తి ఫీలింగ్స్ ఏంటి, పర్సన్ ఫీలింగ్స్. ఓకేనా, వ్యక్తి పర్సన్ రెండు ఒకటేనండి. మీ మనసులో ఉన్న వ్యక్తి ఏమనుకుంటున్నారండి అంటే మీరు పడుతున్న బాధకి విముక్తి కలిగినందుకు సంతోషంగా ఉంటే బాగుండు అని ఆ భగవంతుని ప్రేయర్ చేసుకుంటున్నారు. అంటే ఎవరో ఇట్లా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి చెప్తున్నాను. హార్ట్ బ్రేకింగ్లో ఉంది, మనసు అస్సలు బాగాలేదు. అయితే ఏదైనా సరే అద్భుతం జరిగితే బాగుండు, ఈ చేంజెస్ వస్తే బాగుండు, ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని అనుభవించలేకపోతున్నానని మీ రిలేటివ్ అనుకుంటున్నారండి. ఓకేనా, ఓకే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారైతే ఎందుకో ఖచ్చితంగా అంటే ఈక్వల్ డేక్ తీసుకోవడానికి సిద్ధంగా అయితే లేరండి. ఎందుకు అంటే ఆ ఈక్వల్ డేక్ తీసుకోవడం అనేది వాళ్ళ మనసుకి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఇస్తుంది. కానీ పాజిటివ్గా థింక్ చేయండి, నెగిటివ్గా థింక్ చేయండి, తీసుకోవడానికి అయితే ఆలోచించండి. ఇంకో మరికొంతమంది చాలా ఇగ్నోర్గా ఫీల్ అవుతున్నారు. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారు మీకోసం కలలు కంటున్నారు, కలిసి జీవిస్తే బాగుండు అని అనుకుంటున్నారు. కొంతమంది లవ్ గురించి ఎవరైతే లవ్ ఎక్స్ప్రెస్ అంటే లవ్ ప్రపోజల్ అయితే ఎవరైతే అనుకుంటున్నారో వారు కొంతమంది వన్ సైడ్ లవ్ కూడా కనిపిస్తుంది. వన్ సైడ్ లవ్ ఉన్న వారైతే మీ వాయిస్ని వినాలనుకుంటున్నారు, మీతోటి డ్రీమ్స్ కలలు కంటున్నారు, వాయిస్ని వినాలని అనుకుంటున్నారు, మీతో చెప్పాలని అయితే అనుకుంటున్నారు. వాళ్ళు చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మీ లైఫ్లో అంటే మీ పర్సన్ లైఫ్లో చేంజ్ రావాలి, యాక్సెప్ట్ అంటే మీరు చెప్పింది వాళ్ళు ఒప్పుకోవాలి అని. నిజంగా మీరు ఒప్పుకుంటే గ్రోతింగ్ లైఫ్ టుడే చాలా ఆన్సర్స్ దొరుకుతాయంట మీ పర్సన్స్కి మీరు చెప్పే విధానంలో. ఓకేనా, ఓకే, సెకండ్ మ్యారేజ్, ఫస్ట్ మ్యారేజ్ అయిన పీపుల్స్కి అందరికీ చెప్తాను, హీలింగ్ అవుతున్నారు. ఓకేనా, హీలింగ్ అవుతున్నారు అంటే తన తప్పు తాను తెలుసుకుంటున్నారు. ఓకేనా, ఓకే,
ప్రతిదీ కేర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇంట్లో అన్నీ బాగుండేలాగా చూసుకుంటున్నారు. ఓకే. ఇప్పుడైతే కొంతమందికి సంథింగ్ బెటర్గా ఉంది అని అయితే ఫీల్ అవుతున్నారు. మీతో మీ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. హనీమూన్ లాంటి మంచి ట్రిప్స్కి వెళ్ళాలి, ఆలయాలకు సందర్శించాలి, ఏదైనా క్లైమేట్ చూడాలి అని అనుకుంటున్నారు. చాలా మంచి మంచి అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి. సోల్మేట్ లవ్ అంటే తనను తాను లవ్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని కూడా లవ్ చేస్తున్నారు. మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఏంజల్ డెక్స్ని అయితే అడుగుదాం. మరి ఎంతవరకు మీకు రిజనెట్ అయ్యింది, మరి ఏంటి ఏంజల్ మనకి ఎలాంటి మెసేజ్ ఇస్తుందో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ప్లీజ్ ఏంజల్స్ మంచి మెసేజ్ ఇవ్వండి. ఓకే. బిగ్ హ్యాపీ చారియట్ అంటే చాలా సంతోషమైన రోజులు గడపబోతున్నారంట మీరు. ఓకేనా? మీరు కొంతమంది ఎవరైతే కొన్ని జరగవు అనుకుంటున్నారో అవి జరుగుతాయి అని చెప్తున్నారు. ఇంప్రూవ్మెంట్ హెల్త్, ఎవరిదో హెల్త్ బాగాలేదంట మీ కుటుంబంలో కావచ్చు, మీకు కావచ్చు. చూడండి, మీరు అనుకున్న పనులు కొనసాగించండి, మధ్యలో ఆపేయకండి. డోంట్ స్టాప్. ఓకేనా? ఫర్గివ్నెస్, భగవంతుడు మీకు ఏదో మీ ప్రయత్నాలు అయితే ఆపకండి. జాబ్ కావచ్చు, కెరీర్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు. టేక్ యువర్ యాక్షన్ తీసుకోండి. అనుకున్న పనులను ఆపేయకండి. ఐ బిలీవ్ మీ, నమ్మండి. మీరు ఏదైతే నమ్ముతారో అది ఖచ్చితంగా జరుగుతుంది. మీ లైఫ్లో రొమాన్స్ అనేది అవుతుంది, అది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వరకు అయితే వర్తిస్తుంది. ఆర్ యూ రెడీ అంటే మీరు ఇవన్నీ తీసుకోవడానికి చేయడానికి రెడీగా ఉన్నారా? లెసన్ అంటే మీరు ఏదైనా సరే లేటెస్ట్గా యువర్ ఇంట్యూషన్స్ అంటే యువర్ ఇంట్యూషన్ అంటే కొత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఏదైతే మీరు పాతగా ఓవర్గా థింక్ చేస్తున్నారో అవన్నీ మానేసి పాజిటివ్గా థింక్ చేయండి. టేక్ యువర్ యాక్షన్ తీసుకోండి, లేటెస్ట్గా ఆలోచించండి. ఎస్ అయితే వచ్చిందండి. మీరు మెడిటేషన్ అయితే చెయ్యండి. మీకు మెడిటేషన్ చేయడంలో మంచి జరుగుతుంది కాబట్టి చెడు అయితే జరగదు. అబండెన్స్, నమ్మకంతో ఉండండి. నమ్మకం బీ హ్యాపీ. నమ్మకంతో ఉంటే మీకు జరగదు అన్నట్టు ఉండదు, ఖచ్చితంగా జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఓకే, ఎస్ అయితే 2 times వచ్చింది, సక్సెస్ కూడా వచ్చింది. అయినా నేను ఎందుకు తీసాను అంటే జాబ్, కెరియర్, మ్యారేజ్ ప్రతి ఒక్కదానికి వర్తించాలి అని నేను తీసాను. ఓకేనా? ఈరోజు అయితే డైల్స్ అయితే వేస్తా, ఏమొస్తో చూద్దాం. 6 వచ్చింది, 4 వచ్చింది, మళ్ళీ 4 వచ్చింది, 6 వచ్చింది, 6 4 వచ్చింది, మళ్ళీ 4 3 times వచ్చింది, 6 2 times వచ్చిందండి. ఓకే, పెండిలం గారు ప్లీజ్ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెండిలం ప్లీజ్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. ప్లీజ్ పెండిలం మంచి మెసేజ్ ఇవ్వండి. ప్లీజ్ పెండిలం గారు మంచి మెసేజ్ అయితే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ పెండిలం గారు ప్లీజ్ ఇవ్వండి. ప్రతి ఒక్కరికి రిజల్ట్ కావాలంటే 3-4 సార్లు నేను పట్టలేను. ఓకే, ఎస్ అయితే వచ్చింది. ఓకే, సంతోషం. ఆల్ఫాబెట్స్ అయితే చూడలేదు, ఆల్ఫాబెట్స్ ఒక 2 పడిపోయాయి. మరి ఇంకా కొన్ని చూద్దాం. చాలు, పడ్డగాడి చాలు. ఓకేనా? S A F Q U M B H G C D ఈ అక్షరాల వరకే వర్తిస్తాయంటే ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి. ఈ అక్షరాలు ఉన్నవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇంకొకటి, ఇందులో మేషం నుంచి మీనరాశి వరకు అన్ని రాశుల వారు వస్తారండి. ఒక్కరే వస్తారు, ఇద్దరే వస్తారు, 3 రాశుల వాళ్ళు వస్తారు, 4 రాశుల వాళ్ళు వస్తారని నేను చెప్పను. అన్ని రాశుల వారికి వస్తారు. ఓకే అండి, ఇప్పటి వరకు నా వీడియో మీరు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. పరమశివ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, మీతో పాటు నాకు కూడా ఉండాలి. మీరు అనుకున్న పనులలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.